హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మన శివాజీ గారిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఒక చిన్న పిల్లగాడి లాగానే ఉంటాడు, చిన్న పిల్లగాడి లాగానే బిహేవ్ చేస్తారు. అదైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చిన్న పిల్లగాడి లాగానే బిహేవ్ చేయడం అయితే సూపర్ సూపర్. వెనక అందరికీ ఇల్లు ఒక స్వర్గం రా. ఇలాంటి వాళ్ళని డెమోని ఫుల్ ఫన్ చేశాడు. కళ్యాణ్తో కూడా ఫుల్ ఫన్. బయటకు వచ్చినాక అందరం కలుద్దామని అంటే సాంప్రదాయాన్ని శుద్ధ పూసిన ఆ సినిమాల తర్వాత ఎమ్ముతో కూడా ఫుల్ ఫన్ చేశాడు. ఫస్ట్ లోపలికి పోయి డాక్టర్లాగా వచ్చి తనుజని భయపెడతాడు. ఫస్ట్ భయపెట్టిన తర్వాత నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా నాకైతే భలే అనిపించింది. చాలా చాలా నిజంగా ఎంత ఫన్నుగా ఉంటాడు. ఎవరితోని ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతాడు. చాలామంది భయపడతారు ఇతన్ని చూస్తే. నిజంగా నాకైతే సూపర్ అనిపించింది. మీకైతే ఎంతమందికి అనిపించలేదో నాకు తెలియదు. ఇంకా అందరితోని ఒక ఎక్స్పీరియన్స్ ఇది ఒక స్వర్గం రా అని చాలా బాగా చెప్తాడు అందరికీ. సూపర్ నిజంగా ఇలాంటి ఒక మంచి పర్సన్ ఉండాలి అని ఎంతమందికి అనిపిస్తుందో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చాలా 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 గ్రేట్ అని కూడా అనిపిస్తుంది. సూపర్. ఇంకా ఇలానే ఉంటే ఎంత క్యూట్ ఉంటారు. రియల్ చాలా బాగా అనిపిస్తుంది. ఇమ్ముని కూడా అదే కోకిల అక్కడ అని డెమోని కూడా మస్తు కామెంట్ చేశాడు. సూపర్ అనిపించింది. నిజంగా నవ్వుడే నవ్వుతుంటారు. ఎంత బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బాయ్.